నమస్తే అందరికీ. మంచిగున్నారా? మేము కూడా మంచిగున్నాం. ఇవాళ ముచ్చట ఏంటంటే మా అన్న బిడ్డ పెళ్ళి ఉంది. పెళ్ళికి వచ్చినాము. ఏం జరిగింది, ఏం చేసినాము మేమనేది చూపిస్తా. ఇగో ఇక్కడనైతే మా చిన్నమ్మమ్మ పెళ్లి పిల్లని చేస్తుంది మా షబాబకి. ఫస్ట్ అమ్మమ్మ వాళ్ళు పెళ్లి పిల్లని చేస్తారు. అందుకే మా చిన్నమ్మమ్మ ఫస్ట్ చీర గిట్లా పెట్టేసి పెళ్లి పిల్లని స్టార్ట్ చేసింది. దాని తర్వాత మా కనకక్క అంటే మా షబాబకి పిన్ని బాబాయ్ వాళ్ళు పెళ్లి పిల్లని చేస్తారు. అది అయిపోవడంతో అక్కడి నుంచి చక్కగా మేము మా పెద్దన్నోళ్ళ ఇంటికి పోయినాం. ఇంకా సెల్ఫీ వీడియో తీసుకుంటున్నాము. కొంచెం చీకట్లో మంచిగా రాలేదు, అడ్జస్ట్ చేసుకోర్రి. మా చెల్లె మా పెద్దన్నోళ్ళ కోడలు తీసుకొని మా పెద్దన్నోళ్ళ ఇంటికి అయితే తీసుకొచ్చినాము. మా వెంకటక్క అండ్ ఇంకా మా పెద్దన్న, మేము అక్కనే అంటాము వదినైనా కూడా, వాళ్ళు పెళ్లి పిల్లని చేస్తారు. ఆ నుంచి మేమేమో మా మరదలు మా అమ్మోళ్ళ ఇంటికి తీసుకొని వచ్చింది పెళ్లి పిల్లని చేయడానికి. మా బాపు అండ్ మా అమ్మ కూడా పెళ్లి పిల్లని చేశారు. అంటే మా షబాబకి నానమ్మ తాత అవుతారు అన్నట్టు, అందుకనే చిన్న నానమ్మ చిన్న తాత. మంచిగా బొట్టు పెట్టేసి పెళ్లి పిల్లని చేయడానికి అని బట్టలు గిట్లా తీసుకొచ్చి పెట్టారు. మా తమ్ముడు మా మరదలు కూడా చీరను తీసుకొచ్చి పెట్టారు. ఇక నుంచి అయిపోవడంతో చక్కగా ఇంటికి వచ్చినాము. ఇంటికి వచ్చి కూరలు పడదామని కూరల కోసం అన్నీ ప్రిపేర్ స్టార్ట్ చేశారు. కూరలు అంటే 4 కూరలేమో పెళ్లి కోసం పెడతారు. ఇంకో లక్ష్మి కూరాడేమో ఇంట్లో కూరాడు అంటారు దీన్ని ఆడపిల్ల మాత్రమే పూజిస్తుంది. మా వరక్క పూజిస్తుంది దీన్ని, పెద్దదాన్ని. ఇంకా మిగిలిన చిన్న చిన్న పెళ్ళికి సంబంధించినవేమో మిగతా వాళ్ళు వేరే వాళ్ళు అక్కలు చెల్లెళ్ళు అయిన వాళ్ళు పూజిస్తారు. వాళ్ళు పూజిస్తారు. సున్నంతో కింద పూజించేసి మీద కింద పెట్టి బొట్లు పెడతారు. ఇక మా అర్చన ఉన్ను మా చిన్న అక్క లవణ్యక్క ఇట్లా ముచ్చట్లు పెట్టుకుంటా ఏం చేయాలి, ఏం చేద్దాం, ఇంకా ఇవన్నీ ముచ్చట్లు పెట్టుకుంటా పూజిస్తారు. ఇది అయిపోయిన తర్వాత ఏమైంది, ఇక దాని తర్వాత మా అక్క ఉండి ఇప్పుడు ఇంత టైం అవుతుంది, ఇంకేం చేద్దాము, ఇంకేమేమి చేసేటివి ఉన్నాయి, అవన్నీ ముచ్చట్లు పెట్టుకుంటా అన్నీ ప్లానింగ్ చేసుకుంటూ కూర్చుంటున్నాం. కూరలను అన్నీ అయిపోయిన తర్వాత కూరలను తీసుకొని పోయి కిచెన్ రూమ్లో అంటే వంటింట్లో గాడిపోయలు వేస్తారు పుట్టమన్నతోటి. అవి ఇట్ల మీద పెట్టేసి చాతబాయి కాడ నీళ్ళు తీసుకొచ్చి కూరలను నిండుగా నింపుతారు అన్నట్టు. ఇప్పుడు చాతబాయిలు ఏడున్నే లేవు కాబట్టి ట్యాప్ల కాడ తీసుకొచ్చి నింపుతారు. మా మరదలు మా పెద్దన్నల కోడలు మా లవణ్యక్క ఇట్లా ఒక 5 లేకపోతే 9 మంది తీసుకొచ్చి కూరలను మొత్తం నిండుగా నింపుతారు అన్నట్టు. వెళ్తుంచకుండా ఖాళీ ఉంచకుండా నిండుగా మంచిగా ఉండాలి ఇల్లు కూడా అని నీళ్ళు నింపుతారు అన్నట్టు. మనం ఇళ్ళలోకి పోయేటప్పుడేమో కూరడు కుండలు బియ్యం నింపుతాం, పెళ్ళిలో మాత్రం నీళ్ళు నింపుతాం, అంతే తేడా. ఇగో మా అమ్మ ఏం చెప్తున్నావు అమ్మ అని ఇక్కడ అడిగితే తలవాలు బియ్యం కలుపుతున్నా అన్నది. తలవాలు బియ్యం అంటే ఏంటో తెలియదు అందరికీ. ఇవి మనం తలంబ్రాలు పోసుకునే బియ్యం, పెళ్లి పందిట్లో పోసుకుంటారు కదా అవి. దాంట్లో జొన్నలు కలిపి తలవాలు బియ్యం కలిపి ఆ బియ్యాన్ని సుంకిస్తారు అన్నట్టు ఇట్లా కుందెన్లో పోసి. అవన్నీ సుంకించుకుంటూ పాటలు పాడుకుంటూ పెడతారు. ఇక అది అయిపోయేసరికి 12-1 అయిపోయింది. దాని తర్వాత మైలపూలకైతే స్టార్ట్ చేసినాము. మంగళైన వచ్చి వడ్లతోటి అది డిజైన్ వేసి, నాకు తెలీదు దాన్ని ఏమంటారో, వేసి ఇక వాళ్ళని కూర్చోబెడతారు. పెళ్లి పిల్లని ఇంకా తోడు పెళ్లి పిల్లని. ఆయన అయిపోయిన తర్వాత వెంటనే మా వసంతక్క వాళ్ళ చెల్లె వీళ్ళందరూ ఇంకా ఇట్లా ఒక్కొక్కరు అక్షింతలు వేసుకుంటూ పోతారు. 5 లేకపోతే 9 మంది ఇట్లా, లేకపోతే 12 మంది ఇట్లా అక్షింతలు వేసి వాళ్ళకి పెట్టేసి పోతారు, బొట్లు అవి పెట్టి. దీని తర్వాత ఇంకా ఏమవుతుంది ఏం కథ అనేది మాకు కూడా అర్థం కాకుండా అయిపోయింది. అప్పుడు అసలు 1-2 అయిపోయింది. దాని తర్వాత ఇంకా మైలపొలవుడితో ఇంకా మంగళ స్నానాలు అవి ఇవి ఏమేమి చేసుకోవాలి ఏం కథ అని డిస్కషన్ చేసుకుంటూ మేము అక్కడ ఉన్నాము. మిగతా వాళ్ళంతా వీళ్ళంతా మైలపొలు తీసుకుంటున్నారు. ఈమె మా పెద్దత్తమ్మ అంటే మా మర్రల వాళ్ళ అమ్మ. ఈ అమ్మ అత్తమ్మ వాళ్ళు వీళ్ళందరం కలిసే ఉంటాం కదా, ఇక్కడికి వచ్చింది ఇంకా ఆ రోజు నైటు. ఇక ఇదంతా అయిపోయిన తర్వాత మంగళాయన వచ్చి జస్ట్ గోర్ల మీద ఏం చేస్తారంటే ఇట్లా నేల్స్ మీద ఇట్లా గీకుతారు. గీకిన తర్వాత అమ్మాయికి ఉంటుంది కదా, అమ్మాయికి మాత్రం తాళ్ళకు కాళ్ళకు ఆయిల్ అది ఇది పెట్టి మర్దన చేస్తారు అన్నట్టు. మర్దన చేసిన తర్వాత మంగళ స్నానాలు హల్దీ ఫంక్షన్ గేమ్ చేసుకోవాలనుకుంటే అది చేసుకుంటారు అన్నట్టు. ఇది అయిపోయేసరికి 1 అయిపోయింది. 1 వరకు అక్కడనే కూర్చున్నాం అందరం ఇది అయిపోయేదాకా. ఎందుకంటే మేమే కదా చూసుకోవాల్సింది మా షబాబ పెళ్ళి ఆఖరికి. ఇది అయిపోయిన తర్వాత చక్కగా ఐరన్ గుండు తీసుకురావడానికి పోయినాం. కరెక్ట్గా 2 అవుతుంది కూరల కాడికి వచ్చేసరికి.
ఈ కూరలు కూడా అయిపోయాక మా షబాబా నెక్స్ట్ డే ఇంకా మా పెళ్ళి హడావిడిలో పడి ఇక్కడ నుంచి అయితే ఇంకేం వీడియోస్ అయితే తీయలేకపోయినా ఇక్కడ వరకే వీడియోస్ అన్నీ ఎండింగ్ చేసేస్తున్నా. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.